అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో సుమారుగా 2200కు పైగా రైస్ మిల్లులు ఉన్నాయి. సో వీటిలో యాక్టివ్గా పనిచేసేవి, తరచూ పనిచేసేవి, కీలకంగా పనిచేసేవి, సిండికేట్ నెట్వర్క్గా ఉండేవి ఒక 3 నుంచి 400 రైస్ మిల్లులు ఉంటాయి. అలాగే ఒక్కొక్క యజమానికి 2-3 మిల్లులు కూడా ఉంటాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక బయటకు కనిపించని ఒక పెద్ద స్కామ్, ఒక పెద్ద కుంభకోణం పౌర సరఫరాల వ్యవస్థలో ఉందన్నమాట. సో సాధారణంగా ఈ ధాన్యం సేకరణ, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టినప్పటికీ వాళ్ళు కొనేసిన తర్వాత వాళ్ళు మిల్లర్లకే ఇవ్వాలి, దాన్ని పాలిషింగ్ చేయడానికి, ఆడించడానికి. మిల్లర్లకు ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని పాలిష్ చేసి బియ్యంగా చేసి దాన్ని ఈ చౌక డిపోలకు ఇస్తుంటారు కదా, ఎఫ్సిఐలకు పంపిస్తుంటారు. లేదా నేరుగా రైతుల దగ్గర నుంచే మిల్లర్లు కొనుగోలు చేస్తారు. ఒక్కోసారి ఎప్పుడైనా ప్రభుత్వం కొర్రీలు పెడితే, తేమ శాతం ఎక్కువ ఉంది అదని ఇదని కొర్రీలు పెడితే వాళ్ళు కొనుగోలు చేస్తారు. దీనికి ప్రభుత్వం మిల్లర్లకు కూడా డబ్బులు ఇస్తుంది, సబ్సిడీ అని అదని ఇదని, గోతాములకని, ట్రాన్స్పోర్టేషన్ అని ఇస్తారు గట్టిగానే. ఇక్కడ మిల్లర్లు అందరూ కూడా ఒకటే సిండికేట్. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఈ లిక్కర్ సిండికేట్ అని మాట్లాడుకుంటాం కదా, అటువంటిదే ఈ మిల్లర్ల సిండికేట్ కూడా. ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, వీళ్ళు అంతర్గతంగా జరిగిన ఈ కొనుగోలులో జరిగిన అక్రమాలను కావచ్చు, అండ్ ఈ పాలిషింగ్లో జరిగే అక్రమాలు కావచ్చు, అండ్ వీటిని కొన్ని చౌక డిపోలకు తరలిస్తారు, కొన్నింటిని డిపోలకు తరలించినట్టు రాసుకొని తరలించేస్తారు, బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఎక్కువగా కాకినాడ వెళ్ళి కాకినాడలో అక్కడ కొన్ని చేసి అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయిపోతుంటాయి. సో పెద్ద స్కామ్ ఇది. సో దీనికి ఎంతో కొంత ఇంటర్నల్గా ప్రభుత్వ సహకారం, వ్యవస్థలో కొంతమంది పెద్దల సహకారం ఉండాలి. అవి లేకపోతే సాధ్యం కాదు. ఈ రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్నాయని చెప్పుకున్నానే ఒక 300 నుంచి 400 రైస్ మిల్లులు. ఆ రైస్ మిల్లుల మీద నిఘా పెడితే ఈ కుంభకోణం అంతా బయటకు వచ్చేస్తుంది. కానీ అంత ఈజీగా నిఘా పెట్టరు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, దీన్ని బయటకు రాకుండా ఉండడానికి సుమారుగా సంవత్సరానికి 770 కోట్లు వసూలు చేస్తారంట. ఒక్కొక్క మిల్లర్కి తలా కొంత వేసుకొని 770 కోట్ల వరకు వసూలు చేస్తారు. ఆ వసూలు చేసింది మ్యాక్సిమం సిండికేట్కు కొంత ఉంటుంది, సిండికేట్ నిర్వహణ కోసం కొంత ఉంటుంది, అధికారుల స్థాయిలో అక్కడక్కడ మామూలు ఇవ్వడానికి కొంత ఉంటుంది, 12% వరకు ఆ శాఖ ప్రజాప్రతినిధి వాళ్ళకి లేదా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి, కీలకమైన అధికారులకు ఇవ్వడానికి ఉంటుందంట. ఇట్లా అంటే వీళ్ళు అలా ఎందుకు చేస్తారంటే, వీళ్ళ దగ్గరకు వచ్చిన ధాన్యాన్ని దాదాపుగా 70 to 80% పక్కదారి పెట్టేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆ జిల్లాలో మిల్లర్ల దగ్గర నుంచి సుమారుగా 100 టన్నుల బియ్యం చౌక డిపోలకు వెళ్ళాలి అనుకుంటే, వాళ్ళు చౌక డిపోలకు వెళ్ళినట్టు రాసుకొని దాదాపుగా ఒక 70 టన్నుల బియ్యం దారి మళ్ళిస్తారు. డైరెక్ట్గా ఎక్స్పోర్టర్స్ దగ్గరికి పంపించడమో లేదంటే వేరే దారి మళ్ళించడం ఏదో ఒకటి చేస్తుంటారు. దీనికి వ్యవస్థలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ సహకరించాలి. ఏ ఒక్కరు సహకరించకపోయినా ఇది ఆషామాషిగా జరిగేది కాదనమాట. దాంతోపాటు అంటే రకరకాల స్థాయిల్లో జరుగుతుంటాయి. ఏ స్థాయిలో జరగాల్సినవి ఆ స్థాయిలో జరుగుతుంటాయి, ఎలా జరగాల్సినవి అలా జరుగుతుంటాయి. అందుకే రైస్ మిల్లుల్లో ఎక్కువగా అక్రమ నిల్వలు ఎక్కువగా ఉంటాయి. మీరు చూడండి, పరుచూరు కాన్స్టిట్యున్సీలో వలపర్లు కానీ, స్వర్ణ అక్కడ చూసినా, లేదంటే ముండ్లమూరులో చూసినా, అద్దంకిలో చూసినా, కందుకూరులో చూసినా, లేదా చిత్తూరు సైడ్ చూసినా, శ్రీకాకుళంలో చూసినా, అంటే రాష్ట్రంలో అక్కడ ఇక్కడని కాదు, కాకినాడ, ఏలూరు, ఇలా చాలా చోట్ల, భీమవరం ప్రాంతంలో కావచ్చు, ఇలా చాలా చోట్ల మీరు ఎక్కడ చూసినా సరే రైస్ మిల్లుల మీద కరెక్ట్గా నిఘా పెడితే లెక్కకు మించి బస్తాలు ఉంటాయి. అవన్నీ కూడా ఒక లెక్కపత్రం ఉండదు. ఎక్కువగా అంటే చాలా జరుగుద్ది అనమాట. ఈ 100 కోట్ల కుంభకోణం ఇదంతా కూడా. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, దాదాపుగా 1.5 ఏళ్ల కిందట పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నారు, గుర్తుంది కదా. సో అప్పుడు ఆయన అలా అన్నప్పుడు నేనేమనుకున్నానంటే, అమ్మయ్య ఈ రాష్ట్రంలో ఇంకా రైస్ ఇల్లీగల్ ఆగిపోద్ది, రేషన్ బియ్యం అక్రమ తరలింపులు ఆగిపోతాయి, ఒక పెద్ద వ్యవస్థ ప్రక్షాళన జరిగిపోద్ది. సో నెల నెల వినియోగదారులు, రేషన్ కార్డుదారులు తీసుకుంటే రైస్ తీసుకుంటారు,
లేదా మిగిలిపోయిన రైసు ప్రభుత్వానికి లెక్కల్లో చూపించి ఇదిగో ఈ నెల వీళ్ళు రైస్ తీసుకోలేదు కాబట్టి ఇంత మిగిలిందని రేషన్ డిపో వాళ్ళు వెనక్కి ఇచ్చేస్తారేమో, దాన్ని ప్రభుత్వం నెక్స్ట్ మంత్ వాడుకోవడమో లేదంటే ఎఫ్సీఐలకు పంపించడమో చేస్తుందేమో అని నేను అంతంత ఊహించేసుకున్నా. కానీ ఏమీ లేదు. ఆ పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోల్ మండలంలోనే దీని మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు దీని నుంచి నెల నెల వాళ్ళ స్థాయిలో ఒక్కొక్క చోట ఈ రేషన్ బియ్యం నుంచి కొంతమందికి నెలకు 20 లక్షలు వెళ్తుంది, కొంతమందికి నెలకు 70 లక్షలు వెళ్తుంది. చేసుకున్నోడికి చేసుకున్నంత. సో ఇక్కడ ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అని కాదు, పర్టికులర్గా మా టీము నరసరావుపేటలో పరిశీలించారు, కందుకూరులో పరిశీలించారు, అండ్ ఇటు భీమవరం వైపు పరిశీలించారు. ఆ లెక్కలన్నీ వస్తే ఇంకా షాకింగ్ లెక్కలు అనమాట ఇవన్నీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో పరిశీలిస్తే. సో అక్కడ జరుగుతున్న రేషన్ రైస్ వ్యవహారానికి సంబంధించి. సో ఇక్కడ రేషన్ బియ్యం కుంభకోణానికి ప్రధాన కారణం మిల్లుల్లోనే జరుగుతుంది. ఆ మిల్లులను అరికడితే, మిల్లుల స్థాయిలో జరుగుతున్న కుంభకోణాన్ని అరికట్టగలిగితే నెక్స్ట్ లెవెల్లో రేషన్ డిపోల దగ్గర జరిగేదాన్ని అడ్డుకట్టచ్చు. ఈ రెండు అడ్డుకట్ట వేస్తే ప్రభుత్వానికి దుర్వినియోగం తగ్గుద్ది. సంవత్సరానికి సుమారుగా 9,000 నుంచి 10,000 కోట్లు మిగులుద్ది ఈ రేషన్ బియ్యం కనుక ఈ అక్రమాలు ఆపగలిగితే. థ్యాంక్ యూ.